రెండవ రాశి వృషభ రాశి. జూలై నెల 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. తులా వృషభయోర్భృగు శుక్రుడు అధిపతి. వృషభ రాశిలోనే శుక్రుడున్నాడు. ఆయన సొంత ఇంట్లో ఆయన శుక్రుడున్నాడు. ఇంట్లో భార్య మంచి అనుకూలమవుతుంది. శని ఏకాదశిలో ఉన్నాడు. శని ఆల్రౌండర్, నీకు ఏది కావాలో అది ఇస్తాడు. శని ఎప్పుడు కూడా నాకు శని బట్టాడయా అంటారు. ఒకడెమ్మడెమ్మడే పీక్కొని తింటుంటే శని బట్టలు బట్టావేందిరా అంటారు. శని ఎవరిని చేర్చేవాడు కాదు. శని ఎవరిని బాధ పెట్టేవాడు కూడా కానే కాదు. నీవు చేసిన కర్మని నిన్ను అనుభవింపజేస్తాడు అంతే తప్పితే నువ్వు చెడు చేస్తే చెడు అనుభవిస్తావు, మంచి చేస్తే మంచి అనుభవిస్తావు. కానీ ఎంత చెడు ఉందో అంత అనుభవించాల్సిందే, ఎంత మంచి ఉందో అంత అనుభవించాల్సిందే. కానీ నాకు అష్టమ శని ఆపరేషన్లు, దాదాపు అసలు కాలికి ఒక ప్లేటు, 5 మేకులు, అసలు రక్తం అయితే ఒక గ్లాసు తీశారు, కుట్లిప్పదీసి. అసలు చచ్చిపోతే బాగుండనంత ఇబ్బంది పెట్టాడు. అది చేసిన కర్మ అనుభవించాడు. మళ్ళీ దేవుడి దయ వల్ల ధనం నష్టపడ్డా, పావులబేడు సంపాదించుకున్నా. మళ్ళీ పాత స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి మన చేసిన కర్మని మనం పోగొట్టుకోవాలి అంటే నీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. 2, ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని పూజించడమే కాకుండా సత్య ధర్మాలకు కట్టుబడాలి. మరి సన్యాసికి ఒక ధర్మం ఉంది, సంసారికి ఒక ధర్మం ఉంది. భార్య, పిల్లలు, కుటుంబాన్ని సక్రమంగా చూసుకోవటం ధర్మం. దాన్ని విచక్షణ చెబుతున్నా ఇక్కడ చెప్పలేదు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవటం, సత్యంగా ధర్మంగా సంపాదించడం, ఎవరికి అపకారం చేయకుండా ఉండటం, ఇది చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి తులలో వృషభంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. శని ఏకాదశంలో ఉన్నాడు. గురువు ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు. ఈ 3 శని పాపగ్రహం, కుజకేతువులు పాపగ్రహాలు. అయితే శుక్రుడు, గురువు చాలా బాగున్నాడు. అందులో శని 2 సంవత్సరాల 6 మాసాలకు కానీ ఒక రాశి మారడు. అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి 2 సంవత్సరాల 6 మాసాల పాటు ఏకాదశంలో ఉంటాడు. ఏ గ్రహాः అరిష్టస్థానం పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలావ ప్రాప్త్యర్థం అని చెప్తాం. దోషాలుంటే కూడా పోయి ఏకాదశంలో గ్రహం ఉంటే ఇచ్చే ఫలితాన్ని ఇవ్వమని చెబుతాం. అసలు సాక్షాత్ శని ఏకాదశంలో ఉన్నాడు. వీళ్ళ జయం అంటూ ఇంత అంత కాదు. శుక్రుడు, గురువు, శని 3 బాగున్నారు. కానీ రాహువు, కుజకేతువులు, బుధుడు, రవి ఈ గ్రహాలు బాగాలేవు. చెప్పాలంటే శని వల్ల ఆల్రౌండరు. కుజకేతువులు, రాహు కంటే కూడా శని చాలా బలమైనటువంటి వాడు. నీవు చేసుకున్న కర్మరీత్యా నీకు మాత్రం ఖచ్చితంగా మంచిగా రావాలో చెడు రావాలో నీకు ఇస్తాడు. ఎందుకంటే మనం జేబులో పెట్టుకుపోయిన డబ్బుల ప్రకారమే ఏ వస్తువైనా కొంటాం. అట్లాగే నువ్వు చేసిన పాపం వల్ల నష్టపడతావు. పుణ్యం అనేది డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకున్న డబ్బులాగా వడ్డీతో సహా సంపాదించుకుంటావు. ఇటువంటి మంచి జాతకం ఇది. ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళు కూడా రాహు నుంచి కానీ, కుజకేతువుల నుంచి కానీ, రవి నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. కాబట్టి జన్మలగ్న రీత్యా కూడా చూసుకోవడం చాలా అవసరం. అట్లా జన్మలగ్న రీత్యా చూసుకుంటే మీకు ఏ దోషాలున్నా కూడా ముందు వచ్చే లాభాన్ని పొందగలుగుతారు. శని వల్ల మంచి లాభం ఏకాదశంలో. అందులో వృషభంలో శుక్రుడు ఉన్నాడు. మరి స్వక్షేత్రంలో శుక్రుడు, ఉచ్చలో గురువు, ఇవన్నీ కూడా మంచి లాభదాయకమైన టైము. ఇందాక మేషం కానీ ఇప్పుడు వృషభం కానీ చెప్పేది ఏంటంటే చేతిలో ఉన్నాయి డబ్బులండి. మనం ఎప్పుడు చూడనంత డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బును పోగొట్టుకోవాలా,
సద్వినియోగం చేసుకోవాలా అనేటువంటి దానికి కుజకేతువులు రాహు వల్ల ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఈ గ్రహాలకు ఏమేం దోషాలు చేయించుకుంటే మీరు బయటపడతారో ఆలోచించుకొని అట్లా చేయించుకుంటే, అందులో రాహుకేతుల మధ్యలోనే గ్రహాలు పడ్డాయి. కాల సర్పదోషం పడింది. తర్వాత కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, అది కూడా పూర్తి దోషం. అయితే దాదాపు 60% బాగుంది. ఆ 40% కూడా బాగుండాలి అంటే కాలసర్ప దోషం పోయటానికి తగినటువంటి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చాలా, దాదాపు చెప్పాలంటే మీ జీవితంలో 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు సంపాదించుకున్నంత మీకు మిగులుతుంది. అది పొందాలంటే ముందు జాతకం చూపించుకోండి, దానికి తగినటువంటి ఉపశమనం చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.